సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే కృష్ణ గారు. రామచంద్రమూర్తి గారు, బడ్జెట్ తర్వాత తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సిన అంశం ఏదైనా ఉంది అంటే అది ఒక 7 రైల్వే కారిడార్స్ కి సంబంధించి 7 హై స్పీడ్ రైల్వే కారిడార్స్ మేము తీసుకురాబోతున్నామంటూ కూడా నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు కూడా జరిపారు. కాబట్టి ఏ రోడ్లలో ఈ హై స్పీడ్ రైల్వే కారిడార్ తీసుకుపోతున్నారు, ఎస్పెషల్లీ మన తెలంగాణ స్టేట్ కి మన హైదరాబాద్ కి సంబంధించి ఒక 3 రూట్లు కూడా కన్ఫర్మ్ అయ్యాయి. కాబట్టి ఇక్కడి నుంచి మనం రైల్వేని ఏ విధంగా చూడొచ్చు అంటారు అభివృద్ధి పదంలో? మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం అంటే రైల్వే బడ్జెట్ ఈసారి చాలా డిఫరెంట్ గా చాలా ప్రోగ్రెసివ్ ఉంటుందని. ఎందుకంటే ఇప్పుడు మేజర్ ఫోకస్ అంతా అంతకుముందు రైల్వేకి ఓన్లీ ప్రయాణికుల నుంచి వచ్చే రెవెన్యూ ఉండేది. ఇప్పుడు ఏంటంటే సరుకుని పంపించడానికి కూడా వచ్చే రెవెన్యూ ఈ చాలా గణనీయంగా పెరిగింది. కాబట్టి ఏంటంటే దానికి ఆ సరుకుని ఫాస్ట్గా పెంచాలి అండ్ దానికి ఏంటంటే ఒక హై స్పీడ్ రవాణా వ్యవస్థను తయారు చేయాలనేది వాళ్ళ ఎజెండా తీసుకొచ్చారు. దీనికి గాను 2.77 లక్షల కోట్లు బడ్జెట్ని వాళ్ళకి ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు గూడ్స్ ట్రైన్స్ ఎలా ఉంటాయంటే పాసింజర్ మన ఈ ట్రైన్స్ ప్రయాణికుల ట్రైన్స్ తర్వాత అవి వెళ్ళేవి. అవునవును. సో మామూలుగా ఏంటంటే ప్రయాణికులు వెళ్ళే ట్రైన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ తర్వాత గూడ్స్ని పక్కన పెట్టి ఈ ప్రయాణికుల ట్రైన్లు తర్వాత అయ్యేటప్పుడు అది ఇస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సూపర్ పవర్ కంట్రీ అవ్వాలి కాబట్టి సో సరుకులు ఫాస్ట్గా అవ్వాలి అనే పాయింట్లో సూపర్ కారిడార్ అనే వ్యవస్థను తయారు చేశారు. వాటిలో 7 కారిడార్లు తీసుకున్నారు. ఒకటి ఏంటంటే మేజర్ ఓన్లీ ఈ సరుకు కోసం అనేది ఏంటంటే ఈ వెస్ట్ బెంగాల్ నుంచి సూరత్ వరకు ఒక ట్రైన్ ఒక రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అది ఓన్లీ ఈ సరుకులు ప్రయాణం చేయటం వరకే. ఇప్పుడు ఏంటంటే ఈ హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ నుంచి పూనా, హైదరాబాద్ నుంచి చెన్నై, ఈ 3 ఏంటంటే హై స్పీడ్ యాక్టివిటీస్, గూడ్స్ కూడా స్పీడ్గా పెంచాలి అనేది. తర్వాత ఏంటంటే ఈ ట్రాకింగ్ సిస్టమ్ పెంచి సిగ్నలింగ్ వ్యవస్థను పెంచితే ఈ స్పీడ్ పెంచే చేయాలి అనేది. ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే అహ్మదాబాద్, సూరత్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి మళ్ళీ వారణాసికి, ఇలా ఒక 7 మళ్ళీ పూనా, ముంబై. సో ఇక్కడ మేజర్ ఇవాళ ఏంటంటే అంతకుముందు రైల్వే బడ్జెట్లో ఎక్కువ ప్రయాణికుల రైల్వేకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈవెన్ సరుకులకు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే చాలా ఫాస్ట్గా స్పీడ్గా అందజేయాలి దేశం మొత్తం సరుకులు అనేది మెయిన్ కాన్సెప్ట్. దీనికి కానీ అసలు చూస్తే 2.77 లక్షల కోట్లు ప్రభుత్వము రైల్వేకి ఇవ్వాలి. అంటే రైల్వే మరి ఏం చేస్తుంది వాళ్ళ బడ్జెట్లో అసలు ఎంత రైల్వే యొక్క డేటా అదేంటి మన ఆర్థిక పరిస్థితి చూస్తే రైల్వే ఏంటంటే 3.85 లక్షల కోట్లు ఆదాయం ఉంది. దానిలో 3.82 లక్షల కోట్లు ఖర్చు ఉంది. దానిలో 3,800 కోట్లు మాత్రమే నెట్ నికరంగా ప్రాఫిట్ చూపిస్తుంది. ఆ 3.82 లక్షల్లో దాదాపు 3.35 లక్షల కోట్లు ఓన్లీ ఫర్ పింఛన్లు అనమాట, ఉద్యోగులకు సరిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ 58,000 కోట్లు రైల్వే ఉద్యోగుల పింఛన్లకే ఉంది. ఇప్పుడు 2026-27లో ఇది మళ్ళీ 75,000 కోట్ల దాకా కూడా వెళ్తుంది. సో ఎక్కువ ఆదాయం, ఎందుకంటే రైల్వే పెద్ద ఎంప్లాయ్మెంట్ వ్యవస్థ అనమాట. సో వాళ్ళందరూ కలిస్తే ఇండియాలో లార్జెస్ట్ ఎంప్లాయ్ ఉన్నది రైల్వే వ్యవస్థని చెప్తున్నారు. కాబట్టి అందుకని అంత ఇదవుతుంది. సో ఇప్పుడు ఆదాయం తీసుకుంటే 3.35 లక్షల కోట్లు ఉంది, వ్యయం తీసుకుంటే 3.32 లక్షల కోట్లు. ఇప్పుడు ఈ ఆదాయాన్ని పెంచాలి అనే పాయింట్లు ఏంటంటే సరుకుని ఎక్కువ చేయాలి, హై స్పీడ్ ట్రైన్స్ తయారు చేయాలి, అలాగే ఒక ఏసీ ట్రైన్స్ రెగ్యులర్గా చేయాలనేది ఉంది. అలాగే రైల్వే ప్లాట్ఫామ్స్ నుంచి అసెట్ డెవలప్ అయ్యేటట్టు చేయాలనేది కూడా దీనిలో తీర్మానం చేశారు. సో ఇది మేజర్గా రైల్వే బడ్జెట్. ఈసారి ఆంధ్రాకి విజయవాడకి ఇవ్వలేదు కానీ హైదరాబాద్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు. 3 రూట్లు ఇచ్చారు. కానీ చెన్నై రూట్ ఏమో విజయవాడ నుంచి వెళ్ళే రూటే. సో బెంగళూరు రూట్ వెళ్తుంది కానీ విజయవాడకి కూడా ఉంది. కాబట్టి ఆంధ్ర, తెలంగాణ అందరికి కూడా కొంత బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. అయితే అంటే మనం మార్కెట్ పరంగా మాట్లాడుకుంటే, స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఈ అనౌన్స్మెంట్ తర్వాత కొన్ని రకాల స్టాక్స్ మీద కంప్లీట్ కొంత రీసెర్చ్ అయితే మొదలు పెట్టారు. ఏ స్టాక్స్ లో మంచి ర్యాలీ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే
ఈ రైల్వే కారిడార్స్ కి అంటే ఈ రైల్వే కారిడార్స్ తర్వాత ఈ స్టాక్స్ లో మంచి ర్యాలీ రాబోతుందంటే కూడా కొంత స్పెక్యులేషన్ నడుస్తుంది కాబట్టి ఏమేమి స్టాక్స్ ఉన్నాయి మనకి మార్కెట్ లీడర్స్ గా? ఇప్పుడు మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం రైల్వే స్టాక్స్ మళ్ళీ మంచి రోజులు వచ్చాయి. సో ఆర్వీఎన్ఎల్, ఐఆర్ఎఫ్సి, ఐఆర్సిటిసి, సో రైల్వే వ్యాగన్, టిటానగర్, సో ఈ కంపెనీలు రైల్వే స్టాక్స్ అన్నిటికీ కూడా మంచి రోజులు వచ్చాయి. సో మంచి మూమెంట్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ మన EU ట్రేడ్ డీల్ అవటం, US ట్రేడ్ డీల్ అవటం, ఫండమెంటల్గా కూడా ఈసారి మంచి న్యూస్ ఉంది. ప్లస్ రైల్వే బడ్జెట్ కూడా న్యూస్ ఉంది, డబల్ న్యూస్ ఉంది. కాబట్టి ఈ రైల్వే స్టాక్స్ కూడా మంచి భూమిలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదంతా ఒక ఎడ్యుకేషన్ కానీ తీసుకోండి. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని ఈ ఇన్ఫర్మేషన్ని మీరు స్టడీ చేసుకొని తీసుకోవాల్సింది కోరుచున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.